దీన్ని ఏమంటారంటే దీన్ని కానకచ్చి అంటారు. దీన్ని ఈ చేపను కానీ ఎండగాసేటప్పుడు కానీ ఎండగేసుకుంటే ఎండిన తర్వాత భలే ఉంటుంది. ఇది నూనెలో వేయించుకుంటే చూడండి ఎట్టుంది చేప. అయితే కూర వండుకున్న భలే రుచిగా ఉంటుంది. అంత ఎంత రుచిగా ఉండదో. మన దాని లోపల ముళ్ళు ఎలాగుంటాయంటే మన ఇంటికి సమానంగా ఉంటాయి. సన్న ముళ్ళు మన ఇంటికి ఉంటుంది కదా, అలా ఉంటాయి లోపల ముళ్ళు. పీసుగా ఉంటాయి ఇంటి అట్ల ముళ్ళు. అయినా సరే ముళ్ళు మాత్రం మనకి గొంతులో ఇరుకోవు, భలే మెత్తగా మెదిగిపోతాయి. అయితే చేప మాత్రం దాని పులుసు కూడా భలే రుచిగా ఉంటుంది. లోపల కంద కూడా భలే ఉంటుంది. భలే రుచి ఈ చేప. చూడండి ఏ వాటి ఉంది చూడండి. చేప ఏ పొజిషన్లో ఉంది చూడండి. ఇది మొయ్యబుడవ అంటారు దీన్ని. చూడండి ఇది కానకచ్చి, ఇది మొయ్యబుడవ. వచ్చేసాము. పైలట్గా పడింది ఇది జిలేబ్. చూడండి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికాడ పెట్టేసి పని నుండి వెళ్ళిపోయాము. ఇప్పుడు తీస్తున్నాము. చూడండి ఏ వాటిని పెట్టుకోండి చేపలు. ఇది టంగి సొల్ల కదా, తగిలితే ఇరుక్కుపోతుంది. దీంట్లో మళ్ళీ ఇరుక్కుపోతుంది. చూడండి ఎలా ఉండయో. దీనిలాగా బాగా దగ్గర చూడండి ఫ్రెండ్స్. ఎంటకాయ ఏటంటకాయ. కొంతమంది అయితే ఇట్లా ఏమంటారంటే పీతలు అంటారు. ఇట్లనే పీతలని, దీని పీతలు అంటారు. మేమైతే ఏటంటకాయ అంటాం, అలాగే మోటంటకాయ కూడా అంటారు దీన్ని. చూడండి మేము వాటిని ఇది పెంటి అంటకాయ. ఇది పెంటి అంటకాయ. చూడండి ఎలా ఉన్నాయో. ఇది పెంటి అంటకాయలు. రెండు అంటకాయలు పడ్డాయి. ఎలా ఉన్నాయో.